సంక్రాంతి పండుగ వాతావరణంలో యువతతో మమేకం అవడంతో భాగంగానే రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ డ్యాన్స్ చేశారని రాష్ట్ర బీసీ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు యనమదల రవి, రాష్ట్ర బీసీ సంఘం యువజన అధ్యక్షుడు అనుసూరి సతీష్ తెలిపారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ను వైసీపీ నాయకులు విమర్శించడం సరికాదని రాష్ట్ర బీసీ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు యనమదల రవి, రాష్ట్ర బీసీ సంఘం యువజన అధ్యక్షుడు అనుసూరి సతీష్ అన్నారు. గురువారం కాకినాడ రాష్ట్ర బీసీ యువజన అధ్యక్షుడు అనుసూరి సతీష్ అన్నారు. గురువారం కాకినాడ రాష్ట్ర బీసీ సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సంక్రాంతి సమయంలో యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉండేందుకు ఆయన సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగిందని, దానిలో భాగంగా ఆయన డాన్స్ చేయడం జరిగిందన్నారు. గతంలో వైసీపీ మంత్రి అంబటి రాంబాబు బహిరంగ డ్యాన్సులు చేయడం జరిగిందని వారు గుర్తు చేశారు. మంత్రి సుభాష్ను విమర్శిస్తే బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపడతామన్నారు. తగిన గుర్తింపు కాకినాడ జిల్లాలో బీసీలకు తగిన గుర్తింపు ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే కొండాబాబు, పిల్లి సత్యనారాయణ మూర్తికి ఉన్నత పదవి ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి, రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి పెంకె రాజు, బీజేపీ యువమోర్చా కార్యదర్శి పెంక శివప్రసాద్, కుడిపూడి వీరభద్రరావు, చిన్నరాజు, వాసంశెట్టి మహేష్, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు యనమదల రవి, రాష్ట్ర బీసీ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం, మరి బీసీ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారిపై చాలామంది హేళనగా మాట్లాడుతున్నారు. మరి అన్నీ కూడా విరమించుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి గతంలో సంక్రాంతికి జరిగిన మరి రాష్ట్ర హైకోర్టు వారు ఈ కోడి పందాలు నిర్వహించకూడదని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పవన్ కళ్యాణ్ గారు ఏమనన్నారో, కోడి పందాలు అన్నది నిర్వహించకూడదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మరి యువత గత కొన్ని సంవత్సరాలుగా బానిస అయిపోయి ఉంది కోడి పందాలకి, గుండాటకి, పేకాటలకి. వారి దృష్టిని మళ్లించడం కోసం మరి రాష్ట్ర మంత్రివర్యులు సుభాష్ గారు మరి అమలాపురంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి, అందులో మరి యువతకి మధ్య ఇష్టం ఏంటి, డ్యాన్సులు, చిన్న చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళకి ఇష్టం. వారిని తమ వైపు మళ్లించుకునే విధంగా మరి ఆయన కార్యక్రమం చేయడం తప్పండి. ఈరోజు అదే అగ్రవర్ణాలు చేస్తే డ్యాన్సులు, బీసీ వర్గం మంత్రులు చేస్తేనేమో రికార్డింగ్ డ్యాన్సులు. ఇది ఎంతవరకు సబబు? ముఖ్యంగా సుభాష్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసేటటువంటి ప్రతి ఒక్కరికి మేము హెచ్చరిస్తున్నాం. ఇకనైనా మీరు మానుకోకపోతే రాష్ట్ర బీసీ సంఘం తరపున మీ ఇళ్ళకి వచ్చి మేము ధర్నాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఈ కాకినాడ జిల్లాలో మరి బీసీలకు ఎటువంటి న్యాయం కూడా ప్రస్తుతానికి జరగలేదు. మరి లోకేష్ గారు రేపు కాకినాడ పర్యటనకు వస్తున్నారు కాబట్టి మరి బీసీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి కొండబాబు గారు లాంటి ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే ఉన్నారు. అదేవిధంగా పిల్లి సత్యబాబు లాంటి మరి గతం నుంచి పార్టీకి పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. వీరందరికీ కూడా పదవులు వచ్చే విధంగా మరి సహాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మరి మా గౌరవ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారి మీద జరుగుతున్న వ్యాఖ్యలను ఈరోజు ఖండిస్తూ మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత జరిగిన పొంగల్కి రామచంద్రపురంలో ఎంతో అంగరంగ వైభవంగా ఘనంగా చేసినటువంటి కార్యక్రమాలు, సంక్రాంతి కార్యక్రమాల సంబరాలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా సుభాష్ గారు యువతకి, ముఖ్యంగా ఆ ఊరు వచ్చిన కొత్త అల్లుళ్ళకి, కొత్త బంధువులకి అందరికీ కూడా ఒక కొత్త పండుగ వాతావరణం పరిచయం చేశారు. మరి దీనికోసం కొంతమంది ఆయన చేసిన డాన్సులు అయితే అవ్వచ్చు, సరదా సంబరాలు అవ్వచ్చు, సరదా సమావేశాలు అవ్వచ్చు, వీటిని అనుభవం తీసుకుని ఏదోలాగా హైలైట్ అవుదామని ఒక ఐడెంటిటీ కార్డు గురించి కొంతమంది దీని మీద కావాలని వ్యాఖ్యలు చేస్తూ రోజు ఏదో రకంగా మీడియా ముఖంగానో సోషల్ మీడియా ముఖంగానో రావడం జరుగుతుంది. మీ అందరికీ హెచ్చరిస్తున్నాం. మీలాగా సుభాష్ గారు వెనకాల బ్యాక్గ్రౌండ్లో పేరు చెప్పి లేదా వీళ్ళకోవాలి పిసికి వచ్చిన మనిషి కాదు. ప్రజల నుంచి గుర్తు పొందిన వ్యక్తి కాబట్టే ఈరోజు అధిష్టానం గుర్తించింది, ఆ స్థానంలో పెట్టింది. దీని మీద మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారు కూడా చేయడం ఆశీర్వాదం. ఎందుకంటే ఆయన రాళ్ళు పోగేసుకుని వజ్రం కోల్పోయారు. ఈరోజు అమలాపురం కాన్స్టిట్యూన్సీలో ఎంతోమంది ఆయన సుభాష్ గారి వెనకాల ఉన్నారు కాబట్టే
ప్రతిపక్ష పార్టీ, అప్పట్లో ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ గవర్నమెంట్ గుర్తించి ఆయన సీట్ ఇచ్చి ఈరోజు మంత్రివర్గం చేసింది. దీన్ని మీరు కనిపెట్టలేకపోయారు జగన్ గారు. కనిపెట్టలేకపోవడంతో ఈరోజు కోనసీమ అంతా కూడా శుభస్వరూపం ఉంది. సో మీరు ఈరోజు సుభాష్ గారిని అనే హక్కు మీకు ఏమాత్రం లేదు. మీకే కాదు, ఎవరికి కూడా ఆయన అనే హక్కు లేదు. ఒకవేళ అంటే మాత్రం బీసీ సంఘాలు ఊరుకోవు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. నమస్కారం.